హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలామంది మిత్రులు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇది 100% నిజం. కాబట్టి అలాంటి మిత్రుల కోసం ఒక వీడియో చేయడానికి మేము ముందుకు వచ్చిన. ఈరోజు ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ అనమాట. ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పటికీ డిఎస్సి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు డిఎస్సి ఎన్నిసార్లు పడ్డది. అదే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు డిఎస్సి పడ్డది, మొత్తం డిఎస్సి ఇప్పటి వరకు ఎన్ని పడ్డాయి, అలానే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అప్కమింగ్ నోటిఫికేషన్లో నేను చాలా సార్లు చెప్పిన మీకు, కనీసం ఒక 16,000 పైచీలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, టీచర్ పోస్టులు అని చెప్పినాను. అదే విషయాన్ని ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఏదైతే మాట్లాడినానో అదే విషయాన్ని ఈరోజు ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ హైలైట్ రాసినారు. ఇది మీకు చూపించడం గల ప్రధాన కారణం ఏంటంటే, డిఎస్సి కోసమే చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. టీచర్స్ కావాలని, ప్రభుత్వ టీచర్స్ కావాలని, ఎడ్జిటి టీచర్స్ కావాలని, స్కూల్ అసిస్టెంట్స్ కావాలని చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను ఈ వీడియో చేస్తున్నా. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అనేది నాకు ఒక టైప్ ఆఫ్ బూస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలి. చాలా డేస్ అవుతుంది ఛానల్ని మీరు చూస్తున్నారు. మన దాంట్లో జెన్యూన్ కాంటెంట్తో కూడిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే చూడండి, డిఎస్సి ఎప్పుడు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసినారు. ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్లో కాలయాపన. గత 20 ఏళ్లలో వచ్చినవి 5 మాత్రమే. అంటే గత 20 సంవత్సరాలలో ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్స్ డిఎస్సి 5 మాత్రమేనట. ప్రత్యేక రాష్ట్రంలో అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 2 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వేయకుండా కుట్ర, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారం గత ఏడాది ఫిబ్రవరిలోనే ఖచ్చితంగా ఒక డిఎస్సి వచ్చేది. 100% రైట్. మొన్నటి రీసెంట్గా మనకు ఫిబ్రవరిలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఉండే 2025న ఉండే, కానీ వాళ్ళు ఇవ్వలే. ఇక్కడ చూసినట్టయితే ఇంకోటి, కొత్త డిఎస్సి నోటిఫికేషన్ జారీలో ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్న తస్తారంలో ఉపాధ్యాయ వృత్తి ఎంచుకునే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వేయకపోతే చాలామంది అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుంది. 100% రైట్. ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే, ఇక్కడ ఈ పట్టికలో చూసినట్టయితే, ఈ పట్టికలో మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇక్కడ నేను కర్జర్ ఒకటి మీకు పెడుతున్నా, ఇక్కడ చూడండి మిత్రులారా. ఇక్కడ కర్జర్లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇప్పుడు చూడండి, నేను ఈ విషయంలో ఇక్కడ మన దగ్గర ఇది ఏపీలో 3, మన దగ్గర 2. ఏపీలో 3, మన దగ్గర 2 అనేది ఏంటిదంటే 2006 నుండి ఇప్పటి వరకు, అంటే 20 ఏళ్లలో కేవలం 5 డిఎస్సిలో నోటిఫికేషన్ మాత్రం వచ్చినాయి. అందులో ఇటు జరుపుతున్న చూడండి పేపర్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం నా కర్జర్ చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006లో ఒక నోటిఫికేషన్ డిఎస్సితో వచ్చింది, 2008లో ఒకటి వచ్చింది, 2012లో ఒకటి వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2017లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. 2024లో మీ అందరూ తెలుసు 11,000 పైచిలుకుతున్న ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇందులోనే చాలామంది ఉద్యోగాలు మొన్న రీసెంట్లీ సాధించినారు. ఇదే ఏపీలో అయితే 3 డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చినాయి. ఎప్పుడు ఏపీ సపరేట్ అయిన తర్వాత 2014లో ఒకటి, 2018లో ఒకటి, 2023లో వేసిర్రు. మళ్ళీ ఫిబ్రవరిలో కొత్తది ఇప్పుడు నోటిఫికేషన్ 2026లో వేయడానికైతే ఏపీ ప్రభుత్వం అయితే చాలా ఇంట్రెస్ట్గా అక్కడి పిల్లలకు డిఎస్సి అయితే వేయబోతుంది. ఇక మరి మన ముచ్చట ఎట్లున్నది తెలంగాణ రాష్ట్రం అన్నది ఇక్కడ దీని చరిత్ర మీకు చెప్తున్నా. చూడండి, ఇక్కడ చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చట ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గత ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. కానీ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. నిరుద్యోగులు మాత్రం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అర్హత కోల్పోయే పరిస్థితి ఉంది. ఓసీల వయసు 39, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 42 ప్లస్ 10 సంవత్సరాల వరకు డిఎస్సిని రాసుకునే అవకాశం ఉంది. అంటే చూసినారా మిత్రులారా, ఇక్కడ ఓసీల వయసు 39, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 42 వరకే వయసు ఉన్నది. అదేవిధంగా మిగతా హ్యాండిక్యాప్డ్ ఇంకా స్పెషల్ ఏదైనా వాళ్ళకు ఉంటే క్వాలిఫికేషన్స్ ఉంటే 10 ఇయర్స్ అంటే 50 సంవత్సరాల వరకు రాసుకునే అవకాశం ఉన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లోకి రావడం
ఉండడంతో వారికి 39 సంవత్సరాలు ప్లస్ 10 ఇయర్స్ వయసు అర్హత ఇచ్చినారు. వయసు సడలింపు ఇచ్చినప్పటికీ సంవత్సరాల తరబడి చదవాలనే ఆసక్తి నోటిఫికేషన్ జాప్యం కారణంగా సన్నగిలుతుంది. 100% నోటిఫికేషన్ వస్తాయా రావని చాలామంది బాధతో ఉన్నారు. ఇట్లా సంవత్సరాలు గడుస్తుంటే చాలామందికి వయసు మీద పడుతుంటే చదవాలని ఇంట్రెస్ట్ పోతుంది అని చెప్పేసి ఇందులో రాసినారు. 100% రైట్. ఇట్లా చేయడం వల్ల కూడా చాలామందికి ఇంట్రెస్ట్ అనేది పోతుంది 100%. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకోటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగ సోదరులు అని చెప్పేసి చెప్తున్నారు. 100% నిరుద్యోగ సోదరుల బాధ మామూలుగా అయితే లేదు. ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నోటిఫికేషన్లోని ఖాళీలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏం సంగతి అని చూద్దాము. ఇగో టీచర్ ఖాళీలు 19,000 ఉన్నాయంట. పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం గత ఏడాది ఆగస్టు 31 వరకు ఉన్న వివరాల ప్రకారం మొత్తం శాంక్షన్ టీచర్ పోస్టులు 1,25,583 ఉన్నాయి. ఇందులో ఉపాధ్యాయులు వచ్చేసి 1,06,566 మంది ఉండగా 19,017 ఖాళీ పోస్టులు ఉన్నాయి. చూడండి మిత్రులారా, నేను చాలాసార్లు మన వీడియోలో నేను చెప్పిన ఇదే విషయాన్ని ఏమని చెప్పినా అంటే కనీసం 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని. ఈ విషయాన్ని నేను గత నెల ఎప్పుడంటే దగ్గర నేను సెప్టెంబర్లోనే వీడియో చేసిన. మనకు ఇంకా కావాలంటే నా వీడియోలోకి పోయి చూడండి. నేను 19,000తో డిఎస్సి వస్తాయని చెప్పిన. 19,017 పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గెస్టెడ్ హెడ్ మాస్టర్ ఖాళీలు 422 అండ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఎంత అంటే 651. హెచ్జిటి పోస్టులు 10,935. హెచ్జిటి పోస్టులు 10,935 ఉన్నాయి. 10,395 ఉన్నాయి. సారీ, హెచ్జిటి పోస్టు 10,395 పోస్టులు ఉన్నాయి. అంటే ఇవి చాలా ఎక్కువ పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 4,484 పోస్టులు ఉన్నాయి. లాంగ్వేజ్ పండితుల పోస్టులు వచ్చేసి 293 ఉన్నాయి. అండ్ పీఈటీ పోస్టులు వచ్చేసి 313 పోస్టులు ఉన్నాయి. వొకేషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ తదితర పోస్టులు వచ్చేసి 2,459 ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్టులలో పనిచేస్తున్న వారు 2,686 మంది ఉన్నారు. అయితే వీటిలో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ద్వారా గెస్టెడ్ హెడ్ మాస్టర్ భర్తీ చేయగా 70% స్కూల్ అసిస్టెంట్ పోస్టులను హెచ్జిటీలతో ప్రమోషన్ ద్వారా భర్తీ చేసి మిగిలిన 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 మంది టీచర్స్కు ప్రమోషన్స్ ఇచ్చినారు. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చి 2 సార్లు ఇచ్చి ఏడాదిలా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. 2 రోజులకోసారి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పదవి విరమణ పొందిన ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు. కానీ ప్రభుత్వము ఎన్నికల ముందు నోటిఫికేషన్ వేసి చేతులు దులుపుకుంది. 2018 నవంబర్లో 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ వేసిన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీఆర్ఎస్ 2023లో 5,000 పోస్టులు వేసిన నోటిఫికేషన్ రద్దు చేసింది కాంగ్రెస్. అండ్ 11,000తో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇందులో 10,500 పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేసినారు. 2024 ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది రిటైర్ అయినా. అంటే 2024 సంవత్సరం నుండి ఇప్పుడు 2025 స్టిల్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు 7,000 మంది రిటైర్ అయ్యారట. గత ప్రభుత్వంలో 6,000 పోస్టులతో డిఎస్సి వేస్తామని పలుమార్లు చెప్పారు. 100% రైట్. నిజం మిత్రులారా, చాలా పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. సో ఇదంతా మీరు చూసినారు. ఈ పట్టికలో చూసినట్టయితే 2025 ఆగస్టు 31 వరకు ఉన్న వివరాల ప్రకారం ఖాళీలు చూసినట్టయితే కేటగిరీ వచ్చేసి గెస్టెడ్ హెచ్ఎం శాంక్షన్ వచ్చేసి 4,406, పనిచేస్తున్న వారు 1,984, గెస్టెడ్ హెచ్ఎం పోస్టులు 422 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అండ్ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం వీళ్ళు 4,179 పోస్టులు శాంక్షన్గా ఉన్నాయి. దీంట్లో 3,528 మంది పనిచేస్తున్నారు. 651 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అండ్ హెచ్జిటీలు వచ్చేసి 57,521 శాంక్షన్ ఉన్నాయి. ఇందులో 47,126 మంది పనిచేస్తున్నారు. 10,395 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెచ్జిటీ పోస్టులు 10,395 ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వచ్చి 52,764 పోస్టులు శాంక్షన్గా ఉన్నాయి. 48,280 మంది పనిచేస్తున్నారు. ఇందులో ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి కర్జర్ చూడండి 4,434 ఉన్నాయి. లాంగ్వేజ్ పండితులు చూడండి 1,661 పోస్టులు శాంక్షన్. 1,661 పోస్టులు శాంక్షన్ అయితే 868 పోస్టులు ఇప్పుడు ఉన్నారు పనిచేస్తున్నవారు. 293 ఖాళీగా ఉన్నాయి. పీఈటీలు వచ్చేసి 2,912 పోస్టులు శాంక్షన్. ఇందులో 2,599 మంది పనిచేస్తున్నారు. 313 మంది ఖాళీగా ఉన్నాయి పోస్టులు. అవి భర్తీకి వెళ్ళాలి. ఇతర వచ్చేసి మొత్తం 2,640 పోస్టులు ఇక్కడ శాంక్షన్స్ ఉంటే 181 మంది పనిచేస్తున్నారు. 2,459 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీచర్ పోస్టులు వచ్చేసి
వర్కింగ్లో ఉన్నాయంటే శాంక్షన్ అయినాయి వచ్చేసి 1,25,583. దీంట్లో పనిచేస్తున్న టీచర్స్ వచ్చేసి 1,06,566. ఖాళీగా ఉన్న పోస్టులు 19,017 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది ఈరోజు మనకు వచ్చిన ఆర్టికల్. దీన్ని బట్టి మీరు చెప్పండి మిత్రులారా, మనకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నా 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 100% మీ అందరికీ తెలిసిందే, 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ ఖాళీగా ఉన్న పోస్టులను ఏం చేస్తుంది? డిఎస్సికి ఎత్తదా లేదా మరి ఎప్పుడు ఏం చేస్తుంది అనేది ఇక ప్రభుత్వానికే తెలవాలి. ప్రభుత్వం అయితే సోయి తప్పి ఉన్నది. మన రేవంత్ రెడ్డికి అయితే ఏమున్నా రాజకీయ ముచ్చట్లు, ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేసుకొని, కానీ ఇప్పుడైతే ఇది ఉన్నది. మీ విషయంలో ఇప్పటి వరకు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు 19,017 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు చదవండి, పోరాటం చేస్తే తప్ప నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. మళ్ళీ నేను చెప్తున్నా మిత్రులారా, మన ఛానల్లో మంచి జెన్యూన్ టాపిక్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం థ్యాంక్ యూ.